హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మ్యూచువల్ డైవర్స్ అంటే ఏంటి, కంటెస్టెడ్ డైవర్స్ అంటే ఏంటి, ఎక్స్ పార్టీ డైవర్స్ అంటే ఏంటి, రెండో పెళ్ళి అనేది విడాకులు తీసుకున్న ఎన్ని రోజుల తర్వాత చేసుకోవాలి, విడాకులు తీసుకున్న వారం రోజుల లోపలే రెండో పెళ్ళి అనేది చేసుకుంటే ఏమవుతుంది, ఈ విషయాలని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. మరి మీరు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైవర్స్ కేసెస్ అనేవి ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 చట్ట ప్రకారం కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మ్యూచువల్ డైవర్స్ అనేది సెక్షన్ 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో చెప్పబడింది. డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి వారికి ఉన్నటువంటి సమస్యలు మరియు మెయింటెనెన్స్ మిగిలిన విషయాలు అన్నీ మాట్లాడుకొని ఇద్దరు కలిసి కోర్టుకి అప్రోచ్ అయ్యి మేమిద్దరం కలిసి జీవించలేకపోతున్నాము, మేమిద్దరం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చాము, మాకు విడాకులు కావాలి అని మేము డిసైడ్ అయ్యాము, కాబట్టి మాకు విడాకులు ఇవ్వండి అని భార్యాభర్తలు ఇద్దరు కలిసి కోర్టులో ఫైల్ చేసేటటువంటి కేసుని మ్యూచువల్ డైవర్స్ కేస్ అని అంటారు. కంటెస్టెడ్ డైవర్స్ అంటే సెక్షన్ 13లో చెప్పబడినటువంటి కారణాలను చూపిస్తూ భార్య కానీ భర్త కానీ ఎవరో ఒక్కరు మాత్రమే విడాకులు కావాలి అని కోర్టులో కేసు అనేది ఫైల్ చేస్తారు. అలా ఒక్కరు మాత్రమే ఫైల్ చేసినటువంటి డైవర్స్ కేసుని కంటెస్టెడ్ డైవర్స్ కేస్ అని అంటాము. మరి ఎక్స్ పార్టీ డైవర్స్ అంటే ఇలా ఒక్కరు మాత్రమే ఫైల్ చేసినటువంటి డైవర్స్ కేసులో ఆపోజిట్ వ్యక్తి కోర్టుకి వచ్చి అతని యొక్క సమాధానం అనేది కోర్టుకి కానీ చెప్పకపోతే అప్పుడు కోర్టు అతన్ని ఎక్స్ పార్టీ కింద డిక్లేర్ చేసి ఎక్స్ పార్టీ డైవర్స్ అనేది ఇస్తుంది. విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్ళి అనేది ఎన్ని రోజుల తర్వాత చేసుకోవచ్చు, ఈ విషయం గురించి మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 15లో చెప్పబడింది. సెక్షన్ 15లో డైవర్స్డ్ పర్సన్స్ వెన్ మే మ్యారీ అగైన్. ఇక్కడ ఏం చెప్పారు అంటే వెన్ ఏ మ్యారేజ్ హ్యాస్ బీన్ డిసాల్వ్డ్ బై ఎ డిగ్రీ ఆఫ్ డైవర్స్ అండ్ ఎయిదర్ there is a no right of appeal against the decree or అంటే విడాకులు తీసుకున్న తర్వాత అప్పీల్కి వెళ్ళేటటువంటి రైట్ అనేది లేకపోతే అటువంటి సందర్భంలో విడాకులు వచ్చిన వెంటనే పెళ్ళి అనేది చేసుకోవచ్చు. అంటే వారం రోజుల లోపల కానీ నెల రోజుల లోపల కానీ ఎప్పుడైనా సరే డైవర్స్ అయిపోగానే చేసుకోవచ్చు అని అర్థం. ఇక్కడ అప్పీల్ చేసుకునే రైట్ ఏ కేసులో ఉండవు అంటే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండు రకాల టైప్స్ ఆఫ్ డైవర్స్ ఉన్నాయి. ఇందులో మ్యూచువల్ డైవర్స్కి మాత్రమే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒప్పుకొని విడాకులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అప్పీల్కి వెళ్ళేటటువంటి రైట్ అనేది ఉండదు. కాబట్టి మ్యూచువల్ డైవర్స్లో మాత్రమే విడాకులు వచ్చిన పక్క రోజే లేకపోతే వారం రోజుల నెల రోజుల లోపల రెండో పెళ్ళి అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు, భార్య కానీ భర్త కానీ. ఒకవేళ వారి డైవర్స్ కంటెస్టెడ్ డైవర్స్ అయినా కానీ లేకపోతే ఎక్స్ పార్టీ డైవర్స్ అయినా కానీ అంటే ఇక్కడ హస్బెండ్ కానీ భార్య కానీ విడాకులు కావాలి అనుకుంటున్నారు, ఇంకొక వ్యక్తి విడాకులు వద్దు అని చెప్పి కేసు అనేది రన్ చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భాలలో ఇఫ్ దేర్ ఈస్ సచ్ ఎ రైట్ ఆఫ్ అపీల్ ద టైమ్ ఫర్ అపీలింగ్ హ్యాస్ బీన్ ఎక్స్పైర్డ్ వితౌట్ అన్ అపీల్ హ్యావింగ్ బీన్ ప్రజెంటెడ్. అంటే అపీల్ చేసుకునేటటువంటి రైట్ అనేది ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత అపీల్ పిటిషన్ అనేది ఫైల్ చేయకుండా ఉంటే అటువంటి సందర్భంలో ఆ లిమిటేషన్ టైం అనేది అయిపోయిన తర్వాత అంటారు. ఇక్కడ ఎంత లిమిటేషన్ టైం అనేది మనకి సెక్షన్ 28 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లోనే చెప్పబడింది. సో దట్ ఈస్ 90 days పీరియడ్. సో మనకి సెక్షన్ 28A ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 90 రోజుల అపీల్ పీరియడ్ అనేది ఉంటుంది ఈ కంటెస్టెడ్ కేసెస్లో. సో ఆ 90 రోజుల పీరియడ్ లోపల పెళ్ళి అనేది చేసుకోకూడదు. 90 రోజులు అయిపోయిన తర్వాత అపీల్ అనేది కోర్టులో ఫైల్ చేయకపోతే మాత్రమే రెండో పెళ్ళి అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ 90 రోజుల లోపల కానీ అపీల్ అనేది కోర్టులో అపీల్ కానీ చేస్తే కేసు అనేది కానీ ఫైల్ అయితే రెండో పెళ్ళి అనేది చేసుకోకూడదు. సో మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అంటే ఆ అపీల్ అనేది కోర్టులో డిస్మిస్ అయిపోయినప్పుడు, లేకపోతే అపీల్ కోర్టులో కూడా డైవర్స్ అనేది మీకు ఫేవర్గా వచ్చినప్పుడు, అప్పుడు ఆ అపీల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి ఉన్నటువంటి సెకండ్ అపీల్ పీరియడ్ లిమిటేషన్ టైం అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రెండో పెళ్ళి అనేది చేసుకోవచ్చు. ఒకవేళ అపీల్ కోర్టులో డైవర్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయి కాపురం చేయండి అని చెప్పేసి ఒకవేళ ఆర్డర్స్ కానీ
ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు మళ్ళీ ఇంకొక కోర్టులో అప్పీల్ అనేది ఫైల్ చేసుకోవచ్చు డైవర్స్ కావాలి అనేసి. కాబట్టి అప్పీల్ టైం అనేది అయిపోయేంత వరకు, లేకపోతే వేసినటువంటి అప్పీల్ కోర్టులో కూడా మీకు మళ్ళీ డైవర్స్ అనేది గ్రాంట్ అయినప్పుడు, లేకపోతే వేసిన అప్పీల్ అనేది డిస్మిస్ అయినప్పుడు, అలాంటి సమయాలలో మాత్రమే మీరు ఇంకొక పెళ్ళి అనేది చేసుకోవాలి. కంటెస్టెడ్ కేసులో అయితే ఈ అప్పీల్ పీరియడ్ మొత్తం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది 90 డేస్ పీరియడ్. మీకు ఇక్కడ ఒక డౌట్ అవచ్చు, 90 డేస్ లోపల పెళ్ళి అనేది చేసుకుంటే ఏమవుతుంది? 90 డేస్ లోపల ఆపోజిట్ వ్యక్తి అప్పీల్ కోర్టులో అప్పీల్ అనేది ఫైల్ చేసినప్పుడు, ఈ 90 డేస్ లోపల మీరు పెళ్ళి అనేది కానీ చేసుకొని ఉంటే మీ పెళ్ళి అనేది చెల్లదు, అది వాయిడ్ మ్యారేజ్ అవుతుంది. కాబట్టి మ్యూచువల్ డైవర్సెస్లో కానీ అయితే మీరు వెంటనే పెళ్లి చేసుకోవచ్చు. కంటెస్టెడ్ డైవర్స్ కానీ అయితే 90 డేస్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.